మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్పల్లి 9వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నాయకులను కలుపుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పిలుపునిచ్చారు. పదవులను ఆశించకుండా కష్టపడి పనిచేయాలి అని, పార్టీకి వెన్నుపోటు పొడిచే వారిని ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజాపాలన వచ్చిన తర్వాత మన నాయకులు మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనకు తెలియకుండా తీసుకున్నా కానీ పెద్దల మాట మనం తీయకుండా మనం ఏ రోజు కూడా వారిని వ్యతిరేకించలేదు, వద్దలేదు. అందరు చేరారు, సంతోషం. మన కుటుంబం ఇంకా బలపడింది అనేసి సంతోషపడ్డాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేయర్లు అయ్యారు, కొంతమంది డిప్యూటీ మేయర్లు అయ్యారు. అట్లనే అక్కడ గెలిచిన నాయకులు ఇక్కడ కొనసాగారు. అయినా మేము భరించినాం. మేము ఒకటే అడుగుతున్నాం వేదిక మీదకి ఈ రోజు కూడా ఉంటే అటెండ్ ఉండండి, లేకపోతే ఇటెండ్ ఉండండి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఆ రోజు భయపడలేదు, ఈ రోజు భయపడం. నిజంగా నిజాయితీ గల నాయకులు అయితే మీరు ఎదురుగా రండి, మాతోటి కొట్లాడండి. మా డీసీసీ గారి దగ్గర పోయి చెప్పండి, ఏమన్నా ఉంటే మా తప్పులు ఏమన్నా ఉంటే కూడా మేము సరిదిద్దుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోమనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే నా ముందున్నారో వారే కాంగ్రెస్ పార్టీ సైనికులు. నేను కూడా ఒక సైనికుడినే. సైనిక బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అలాగే పీషాజూడలా గెలవడానికి సాయశక్తులను సహకరించడానికి మా ప్రాణాన్ని ఇచ్చి మేము గెలిపించుకుంటామనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.